గట్కేసర్ మున్సిపల్ తెలుగుదేశం పార్టీ అడా కమిటీ మెంబర్ వేముల సంజీవ్ గౌడ్ ఆధ్వర్యంలో 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం అవతరించిన తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే మహోన్నత నినాదాన్ని ఇచ్చిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు స్ఫూర్తితో పేద ప్రజలకు అండగా నిలిచిందన్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాతే అణగారిన, బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు లభించిందని తెలిపారు. దేశంలో సంక్షేమ పథకాల పునాది వేసిన పార్టీగా టీడీపీ ప్రత్యేక స్థానం సంపాదించిందన్నారు. ప్రపంచంలో తెలుగు వారిని నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ మహోన్నత పార్టీకి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను వేముల సంజీవ్ గౌడ్, సామల జగన్మోహన్ రెడ్డి, పార్టీ సురేందర్ రెడ్డి, కొత్త భిక్షపతి, సూర్యనారాయణ, మడ్డి రాములు, బత్తుల మహేష్, శ్రీనివాస్, కట్టా మహేందర్ రెడ్డి, పరమేశ్చారి, శ్రీరాములు గౌడ్, నెల్లూట్ల మధు తదితరులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. సురేంద్ర ఒక్క నిమిషం. అడిగో అప్పుడే ఊసిపోయింది, అప్పుడే ఊసిపోయింది. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 44వ సంవత్సరాలు అడుగుపెట్టిన దీని సందర్భంగా గట్కేసాల్లో తెలుగుదేశం కార్యకర్తలం అందరం ఘనంగా ఉత్సవాలు చేసుకుంటున్నాము. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఆ రోజు ఏ ముహూర్తంలో పెట్టిండో పార్టీ, కానీ ఈరోజు తెలంగాణ విభజన అయ్యాక కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా తెలుగుదేశం కార్యకర్తలు అయ్యారు. చంద్రశేఖరరావు తెలుగుదేశమే, రేవంత్ రెడ్డి తెలుగుదేశమే. ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం లేదంటారు కొంతమంది. వాళ్ళందరూ కళ్ళు తెలుసుకొని వెనుకూడాలని కోరుకుంటూ, మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ లేదు, తెలుగుదేశం పార్టీ అంటారు. వాళ్ళందరూ ఈ పార్టీలకి పదవులు అనుభవించి అన్ని పదవులు తీసుకొని వాళ్ళ పార్టీలకి లేదంటారు. ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలకు మేము ఉన్న 10 మందిని కూడా ఈరోజు ఘనంగా చేసుకుంటున్నాం. మేము ఇక్కడ మరిపల్లిగూడెం, హైదరాబాద్, ఘనపూర్, పోచారం, ఈ మన 2 మున్సిపాలలో ఘనంగా తెలుగుదేశం పార్టీ చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈరోజు తెలుగుదేశం జెండా ఆవిష్కరించి పెద్ద ఆయనకు దండేసి నివాళులు అర్పించి మేము ఈ యొక్క తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం 44 సంవత్సరాలు వెళ్ళి 45 సంవత్సరాలు నడుపుతున్న సందర్భంలో మేము ఒకటే చెప్తాం, ఉన్న కార్యకర్తలు అధైర్యపడకుండా మేము ఎన్టీఆర్ వర్ధంతి, ఎన్టీఆర్ జయంతి, పార్టీ ఆవిర్భావ దినోత్సవం, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు బర్త్డేకు ఘనంగా చేసుకుంటాం. మేము తెలుగుదేశం కార్యకర్తల్ని గుండె మీద చేసుకొని దుబాబులో మేము తిరుగుతున్నాం. కొంతమంది మాత్రం కావాలని తెలుగుదేశం కార్యకర్తలను అధైర్యపడుతున్నారు. వాళ్ళందరికీ బుద్ధి చెప్తున్నాం. మేము ఏది ఏమైనా సరే తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పటికున్న వాళ్ళందరం కూడా గట్టిగా ఉన్నాం. అందరం కలిసి కట్ట తెలుగుదేశం జెండా మోస్తాం. నెక్స్ట్ ఎలక్షన్ల వరకు తెలంగాణలో తెలుగుదేశం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది అని నేను కోరుకుంటున్నా. ఈ యొక్క పత్రికా విలేకరులు, మీడియా వాళ్ళు వచ్చినందుకు వాళ్ళందరికీ మా పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. మమ్మల్ని కొద్దిగా హైలైట్ చేసి మమ్మల్ని కాస్త కాపాడాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నాం? హైదరాబాద్లో జెండా కార్యక్రమం ఒకటే, ఇంకేమైనా చేస్తాం? ఏం లేదు, ఒకటి జెండా కార్యక్రమం ఒకటి. ఏం చేస్తాం? మేము భోజనాలు పెట్టారు, సోమత కాదు. ఆమె ఏం చేసేది లేదు. లేని ఎందుకు ఎదుర్కొంటారు? మనం ఉన్న కాడికైతే పార్టీ పరంగా అయితే జెండా కార్యక్రమం చేస్తున్నాం. ఎన్టీఆర్ పూలమాలు వేసి పెద్ద కట్టిస్తున్నాం. ఉన్న కార్యకర్తలు కలిసి కట్టుకుంటున్నాం. రైట్.